దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. రోమా 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము పలుకుతుంది. అద్భుతమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన అపరాధముల నిమిత్తము హల్లెలూయా అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. హల్లెలూయా. చూడండి, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు ఒకవేళ అపరాధముల చేత పట్టబడి, అపరాధముల చేత చిక్కుబడి, అపరాధముల చేత నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఒకవేళ నీవు దిగులు పడుతూ కూర్చొని ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆత్మదేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన బిడ్డలమైనటువంటి మనకు, ఆయనను వెంబడించేటువంటి మనకు, ఆయనను దేవునిగా అంగీకరించినటువంటి మనకు ఒక నిరీక్షణమైనటువంటి మాట పలుకుతున్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి హల్లెలూయా ఈరోజు తిరిగి మరణించి లేపబడిను, నీతిమంతులుగా మార్చబడుటకని వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, ఇంకా నీలో నీ మనసులో ఎందుకు సందేహంతో నేను పాపిని, నేను దోషిని, నేను శాపగ్రస్తమైన మనిషినని నిన్ను నీవే కించపరుచుకుంటూ, నిన్ను నీవే దేవునికి దూరపరుచుకుంటూ ఉన్నావు. చూడు ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి మరణము ద్వారా మనము నీతిమంతులుగా చేయుటకు, మనల్ని పరిశుద్ధునిగా చేయుటకు, మనల్ని పవిత్రులుగా చేయుటకు ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడయ్యానని వాక్యము సెలవిస్తూ ఉండగా, ఇంకా పాపపు జీవితంలో ఉన్నాననేటువంటి కలను వదిలిపెట్టి, ఇదిగో నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, దేవునిలో నేను నిష్కలంకునని ధైర్యంతో లేచి ఆయన పాదములను పట్టుకో. ఒకవేళ నీ మనసు కలతతో ఉంటే, నీ మనసు దిగులుతో ఉంటే, నీ మనసు కన్ఫ్యూషన్గా ఉంటే, సందేహంగా ఉంటే ఆత్మదేవుని అడుగు. ప్రభువా, నీవు నా పాపముల కొరకే మరణించితివి కదా, తిరిగి లేచితివి కదా, నన్ను నీతిమంతులుగా మార్చితివి కదా. ప్రభువా, ఈ యొక్క సందేహమైనటువంటి జీవితంలో నుంచి నన్ను విడిపించి నన్ను పరిశుద్ధిని చేయి, పవిత్రులుగా మార్చు దేవాని ఆయన పాదములు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను కూడా ఆయన నీతిమంతునిగా మార్చి తన కృపలో భద్రపరిచి నీతిమంతునికి తగిన క్రియలను నీకు అనుగ్రహించును గాక. వాక్యము నీకు నీ హృదయమునకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.